ఫ్రెండ్స్, హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. వాళ్ళ మరో సూపర్ మిల్క్ షేక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది మస్క్ మిల్లన్ సాబుదానా మిల్క్ షేక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే చాలా చాలా హెల్త్కి చలవ చేసిద్ది. అండ్ రంజాన్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇస్తే చాలా హెల్త్కి మంచిదండి. ఎనర్జీ వచ్చింది. ఫాస్టింగ్ నీరసమైపోయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఈ టేస్టీ మిల్క్ షేక్ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి. ఈ సూపర్ టేస్టీ మిల్క్ షేక్ కోసం నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్వి. ఇవి పొంగొచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్లో హై ఫ్లేమ్లో పెట్టాను, అందుకని 5 మినిట్స్లో పొంగు వచ్చేసిందండి. తర్వాత ఈ పొంగు బయటకు పోకుండా ఫ్లేమ్ లో చేసేసాను. కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్ అంతా పాలు ఒక బౌల్లో తీసుకుంటున్నానండి కస్టర్డ్ పౌడర్ కలపడానికి. ఇలా కొంచెం పాలు సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో 150 గ్రామ్స్ పంచదార యాడ్ చేసుకోవాలండి. పంచదార యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పాలు మరగనివ్వాలి. ఇవి మరిగేలోపు మనం సపరేట్ చేసుకుని ఉంచిన పాలలో కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. నేను లమ్స్ లేకుండా కలుపుకోండి. నేను సింగిల్ హ్యాండ్తో కలుపుతున్నాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుందండి, స్లోగా కలుపుతున్నాను. సో ఇలా లమ్స్ లేకుండా చాలా క్లియర్గా ఉండేలా కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, లమ్స్ లేకుండా ఎంత బాగా ఉందో. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకోవాలి. వేసి బాగా స్టిర్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ సరిపోద్దండి 1 లీటర్ మిల్క్కి. మనకి కొంచెం థిక్నెస్ వస్తే చాలు, మరీ థిక్నెస్ ఉండకూడదు. మీరు కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేసినా ఎక్కువ థిక్నెస్ అయిపోయి మనకి షేక్ అనేది తాగడానికి రాదు. సో 2 టేబుల్ స్పూనే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ పెట్టి చల్లారబెట్టుకోవాలండి రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేలోపు ఒక బౌల్ తీసుకున్నానండి. దీంట్లో 50 నుంచి 75 గ్రామ్స్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నానండి. టేబుల్ స్పూన్స్లో చెప్పాలంటే 4 టేబుల్ స్పూన్స్ అలా తీసుకున్నాను. ఒకసారి వాటర్ వేసుకొని వాష్ చేసుకుందాం. తర్వాత మరో గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అయ్యేలోపు మరో బౌల్లో 1 టేబుల్ స్పూన్ అంతా సబ్జా గింజలు నానబెట్టుకోవాలి. షేక్ కోసమే ఇది కూడా. ఇది నానబెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం కలుపుకుంటూ కుక్ చేసుకుందామండి, లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది. ఇవి కూడా కొంచెంసేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడికేవి. అప్పటికప్పుడు కుక్ చేస్తున్నాం కదా, కొంచెం టైం పట్టిద్ది. అడుగంటకుండా కింద కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం వైట్ కనిపిస్తున్నాయి కదా, అలా కనిపించకుండా క్రిస్టల్ కలర్ వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి స్టిర్ చేసుకుందాం. ఒక స్ట్రైనర్ తీసుకున్నాను. మనం బాయిల్ చేసి ఉంచుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేస్తే వాటర్ సపరేట్ అయిపోయి సగ్గుబియ్యం వరకు సపరేట్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని మరో బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. అయితే మనం ఈ వాటర్ అనేది వేస్ట్ చేయకూడదండి. ఇది మనకి చాలా చలవ చేసిద్ది. దీంట్లో కొంచెం స్పైసీగా కావాలంటే సాల్ట్ అలా యాడ్ చేసుకొని తాగొచ్చు. స్వీట్ కావాలంటే షుగర్ యాడ్ చేసుకొని తాగొచ్చు. బాడీకి చాలా చలవ చేసిద్దండి. వేస్ట్ అయితే చేయకండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ సగ్గుబియ్యం క్రిస్టల్స్ని చల్లారబెట్టుకోవడానికి ఉంచుకున్న ఈ కస్టర్డ్ మిల్క్లో వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. వెంటనే వేసేయండి, లేదంటే సగ్గుబియ్యం చల్లారితే మళ్ళీ గడ్డ కట్టిపోయిద్ది. ఇలా వెంటనే మిల్క్లో వేసేస్తే అది ఫ్రీగా కలిసిపోయిద్ది, మనకి శ్రమ ఎక్కువ ఉండదు. ఇలా సగ్గుబియ్యం కలుపుకున్న తర్వాత మనం సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని ఉంచాం కదా, అవి కూడా నానిపోయి ఉంటాయండి. సో అవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, సబ్జా గింజలు వేయగానే కలర్ఫుల్గా అయిపోయింది. తర్వాత ఇది మస్క్ మిల్లన్ అండి. నేను దీన్ని 2 హాఫ్లుగా కట్ చేస్తున్నాను. ఆర్గానిక్ మస్క్ మిల్లన్ అండి, అందుకే అంత రెడ్డిష్నెస్ లేదు మీకు. సగం పార్ట్నేమో మ్యాష్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పల్ప్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ దీన్ని ప్యూరీ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ ప్యూరీ చేసుకొని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాను. ప్యూరీ కంపల్సరీ చేయాలండి. ఈ ప్యూరీని మనం మిల్క్లో కలుపుతామన్నమాట, ఫ్లేవర్ రావడానికి మస్క్ మిల్లన్. తర్వాత మిగిలిన హాఫ్ పార్ట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి లేదా కట్ చేసుకోవాలి. చాలా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు
చాప్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్యూరీని ఈ పాలలో వేసి తర్వాత చాప్ చేసుకున్న ఈ మస్క్ మిలన్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని లిడ్ పెట్టి మినిమం 4 hours చల్లారబెట్టుకోవాలండి. కంపల్సరీ ఫ్రిడ్జ్లో 4 hours పట్టిద్ది. 4 hours తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. చూడండి కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. లుకింగ్ అయితే అమేజింగ్గా ఉందండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత దీన్ని మనం గార్నిష్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్తో. నేనైతే సన్నగా చాప్ చేసుకున్న బాదం వేసుకుంటున్నాను. చాప్ చేసింది నిండుగా వేసుకుంటున్నాను. ఇలా బాదం వేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు చిప్స్ దొరుకుతాయి కదా మనకి, బాదం పాల్లో వేసే చిప్స్. అలా చిప్స్ వేసుకోవాలండి. పైన జీడిపప్పు చిప్స్ కూడా వేసుకోవాలి గార్నిష్ కోసం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది కదా. మన మస్క్ మిలన్ సాబుదానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. యాక్చువల్లీ సర్వ్ చేసే ముందు కలిపితేనే కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం లోపల వైపు వెళ్ళి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేది. సో అందుకని కలుపుతున్నాను. ఇలా కలుపుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకునేటప్పుడు గ్లాసెస్ తీసుకొని గ్లాస్లో వేసుకొని తాగేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత టమ్మీ ఫుల్గా హ్యాపీగా ఉంటుంది. టేస్ట్ అలా ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా లుకింగ్ ఎలా ఉంటుంది అని. చాలా చాలా హెల్త్కి మంచిదండి. సమ్మర్లో డీహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి చాలా మంచిది. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి నేను చూపించిన రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.